ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతో పాటుగా స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల్లో కూడా సీసీటీవీ, కేంద్ర బలగాలతో నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు తీసుకొచ్చే సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కూడా భద్రపరిచేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. పల్నాడులో 14 రోజుల పాటుగా 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. ఇక పల్నాడులో దాదాపు వ్యాపారాలన్నీ కూడా బంద్ అయ్యాయి. అన్ని చోట్ల పాక్షికంగా మాత్రమే వ్యాపారాలు జరుగుతున్నాయి. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న తరుణం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడులోని అన్ని ముఖ్య నియోజకవర్గాల్లో భారీ పోలీసుల బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. పల్నాడు భద్రతా వ్యవహారాలను ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజు పాస్లు ఉన్నవారికి మాత్రమే అనుమతించనున్నారు. జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులో బాటిళ్లతో పెట్రోల్ పోయడంపై ఆంక్షలు విధించారు. జిల్లాకి 3 స్పెషల్ పోలీసు అధికారులను నియమించారు. తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఓట్ల లెక్కింపునకు 1053 మంది సిబ్బందిని నియమించారు. చిత్తూరులో ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు దాదాపు 1100 మందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటుగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 14, పార్లమెంటు స్థానానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక చంద్రగిరి కోసం 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏలూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్కి సంబంధించి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత మధ్య ఈవీఎంలను సురక్షితంగా ఉన్నాయి. ఇక జూన్ 4వ జరగబోయే కౌంటింగ్ కోసం ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత కోరారు. లా అండ్ ఆర్డర్కి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్స్ సమాచారం ముందుగా
అందజేయాలని అన్నారు. ఇక పాస్లు ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. రాజానగరంలోని నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి వాహనాలు అనుమతి లేదని అన్నారు. ఇక కౌంటింగ్ కోసం ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 129 టేబుల్స్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు.